మీరు D స్టార్టింగ్ స్టేజ్ లో మీరే చేశారు. అవును. ఎస్. తర్వాత శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళు వచ్చారు. లేదు, శేఖర్ మాస్టర్ D2 నాతోనే, జానీ మాస్టర్ D3లో ఉన్నాడు. వాళ్ళకి ఇచ్చినంత హైప్ మీకు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చినంత హైప్ ఎందుకు ఇవ్వలేదంటే చెప్పాను, వాళ్ళకి కార్డులు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా డాన్సర్స్ సీన్లో కార్డ్స్ ఉంటాయి అనమాట. మాకు కార్డు ఇవ్వలే. మాకు ఎందుకు ఇవ్వలేదంటే మా లెక్కనే కొంతమంది 30 కొరియోగ్రాఫర్స్ని, ఎవరైతే టీవీ షోలలో విన్ అయిన కొరియోగ్రాఫర్స్, టాప్ ఉన్న కొరియోగ్రాఫర్స్ మొత్తం రోడ్డు పాలు చేయాలని తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లో కొంతమంది మా మీద కక్ష కట్టారు. నన్ను ఒక్కడనే కాదు, హరినాథ్ రెడ్డిని, ఇంకా పవన్ సునీల్ని, ఇంకా మళ్ళీ బెల్లంపల్లి మల్లేష్, చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరికి కూడా కార్డులు ఇవ్వలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కార్డు కావాలి, యూనియన్ మెంబర్షిప్ కార్డ్స్ కావాలి. ఆ కార్డ్స్ లేకుంటే మనం ఏం చేయలేం కదా. ఆ కార్డు లేదు, మాకైతే కార్డు ఇవ్వలేదు. సో మీ డ్యాన్స్ కింద కమెంట్స్ చూద్దాము. 2000 కమెంట్స్ వచ్చాయి. నార్మల్గా చెప్తా, మీరు ఏమంటారో ఓకే చూద్దాం. ఓకేనా? ఎంత కొట్టినా చావని పామురా నువ్వు అంటున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటి? అవును, మరి పాము అయితే చచ్చిపోద్ది, మనం పాము కాదు కదా. మనము ఎంత కొట్టినా పైకి లేసే బాలు, అది తప్పు రాసిండు. మాకు ఎందుకు ఈ టార్చర్ అని పెట్టారు ఒకళ్ళు. చూడొద్దని చెప్పు, బ్లాక్ చేసుకో. మనం కొత్త స్టెప్పులు రావా బ్రో నీకు అంటున్నారు. స్టెప్పులు వస్తే ఏం లాభం? నువ్వు నాకు ₹1 ఇస్తావా? నాకు అదే సినిమాలో ఛాన్స్ ట్రై చేస్తా, 10 మంది చూసి నేర్చుకుంటారు కాబట్టి. బాగా లేదు అంటే మానేస్తారా అంటున్నారు. బాగా లేదు అన్నా మానేయను, బాగుందన్నా మానేయను, కొత్తగా ట్రై చేస్తా అంతే. ఇంకా కావాలని మంచి మంచి స్టెప్పులు చేస్తుంటా. అంటే కొత్తగా చేసినంత మాత్రం ఏమన్నా మనకి ఏమన్నా వచ్చేది ఉందా? నీకంటే కొడంగల్ శేఖర్ బాగా బెటర్ అంటే వాడి వీడియోలో చూడండి, వాడి వీడియోకి లైక్ కొట్టండి. నాకెందుకు కొట్టాలి? నేను కొట్టమని అడగలే కదా నేను. చాలా మంది ఫిట్స్ వచ్చిన వీడియోలు పెడుతున్నారు కింద జిఫ్ పెట్టుకొని. వాడికి వస్తుంది కాబట్టి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనని ఎప్పుడైనా మనం ట్రోల్ చేసినాడంటే వాడికంటే మనం ముందున్నాం కాబట్టి, వాడి విషయంలో మనం అంతే ఒక పొజిషన్లో ఉన్నాం కాబట్టి వాడికి మనం కామెంట్ పెడతాడు. అర్థమైందా? ఇంకోటి కూడా ఉంది, రే వాడికి ఎవరైనా చెప్పండి రా అని అంటున్నారు ఇంకొకళ్ళు. దానికి 1000 లైక్స్ వచ్చాయి. మళ్ళీ చెప్పని ఎవరు చెప్పినా మనం చేసేది మనం చేస్తూనే ఉంటాం. బాబు నిన్ను ఎవరు పంపించారమ్మా డీకి అంటున్నాడు. ఎవడు నన్ను ఎవరు ఎందుకు పంపించాలా? నాకున్న డ్యాన్స్ టాలెంట్ అని చూపించుకొని పోయినా. ఇప్పుడు పోంది అయితే 8 ఎపిసోడ్లలో టాప్లో అయితే ఉండను కదా. నచ్చకపోతే ఫస్టే తీసేస్తారు కదా. నేను చూడమను, నా 8 ఎపిసోడ్లు చేసిన, 8 ఎపిసోడ్లో టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 2లోనే ఉంటా. లాస్ట్కు ఏదో తీసేసారు. మాస్టర్ ఇప్పుడు కమెంట్స్ పెట్టడం అందరూ పెడతారు, కమెంట్సే తట్టుకోలేము. అట్లాంటిది బయటకు వెళ్ళినప్పుడు ఒక 10 మంది చుట్టూ జనం ఉన్నప్పుడు అయ్యే కమెంట్స్ మాట్లాడతారా, లేకపోతే మాస్టర్ ఒక సెల్ఫీ దిగుతామని ఎగబడతారా? అందరు సెల్ఫీలే దిగుతారు. వాళ్ళు కొంతమంది నాకు ఫోన్ చేసి ఏమంటారు తెలుసా, మాస్టర్ మీరు చేసేదేదో మీరు చేసుకోండి, ఎవరి మాట పట్టించుకోవద్దు, ఎవరితో మీరు ఉండొద్దు, అసలు ఎవరిని కూడా పట్టించుకోవద్దు, మీరు చేసేది మీకే సూపరు అంతే అనాలి. ఇంకొకటి ఏంటంటే, మాస్టర్ మీ పెట్టే వీడియో 1 మిలియన్ పోతే 1 మిలియన్లో 1000 కామెంట్లు వస్తాయి, 1000 కామెంట్లో 100 కామెంట్లు బ్యాడ్ వస్తాయి. ఆ 100 కామెంట్ల గురించి చూసుకుంటారా, 900 కామెంట్ల గురించి చూసుకుంటారా అంటే, 900 కామెంట్ల గురించి వీడియోలు చేస్తా, 100 కామెంట్ల గురించి కూడా వీడియోలు చేస్తా. వీడియోలు మాత్రం ఆపని చెప్పి. మీకు ఎవరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్? నాకు ఎవరు అసిస్టెంట్ పెట్టుకోలేదు. అది ఓన్లీ అసిస్టెంట్ అనేవాడు సినిమాకే ఉంటాడు, మామూలుగా బయట ఎందుకు మనకు అసిస్టెంట్. నార్మల్గా ఒక మూవీ చేయాలంటే ఎంతమంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కావాలి? 2. ఇదివరకు ఒక్కలే ఉండేవాళ్ళు. ఇదివరకు ఒక్కలే ఎందుకు ఉండేవాళ్ళంటే అప్పుడు బడ్జెట్లు కొంచెం తక్కువ. డూయట్ సాంగ్ అయితే కంపల్సరీ అమ్మాయి అబ్బాయి ఉండాలి. గ్రూప్ సాంగ్ బాయ్స్ సాంగ్ అంటే ఒక బాయ్ ఉండాలి. ఇప్పుడైతే కంపల్సరీ అమ్మాయిని అబ్బాయిని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పుష్ప సాంగ్ లో ఫీలింగ్ సాంగ్ ఉంది కదా, అందులో చాలా మంది కొరియోగ్రాఫర్ అమ్మాయిలు చేశారు, అమ్మాయిలే చేశారు, 2-3 చేశారు. చాలా మంది అమ్మాయిలు చేయలే. ఆ సాంగ్ వచ్చింది ఫీలింగ్ అనే సాంగ్, దానికి 2 అసిస్టెంట్లు చేశారు. అబ్బాయి అసిస్టెంట్, అమ్మాయి అసిస్టెంట్ చేశారు. అదేంటంటే కొంచెం పెద్ద సాంగ్, పెద్ద బడ్జెట్ సాంగ్, ఎక్కువ రోల్ కాబట్టి, మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, అందులో ఒకటి అంతా ఫారినర్ గర్ల్స్ ఉన్నారు దాంట్లో. కొంతమంది ఎక్కువ అసిస్టెంట్ పెట్టుకున్నారు. 4 పెట్టుకోవచ్చు అసిస్టెంట్ని, తప్పలేదు. డబ్బులు ఎక్కువ ఉంటే ఎంత అసిస్టెంట్ పెట్టుకోవచ్చు. సార్ ఇంకొక డౌట్, చెప్పండి. సాంగ్స్ లో, తెలుగు మూవీ సాంగ్స్ లో ఎక్కువ ఎందుకు ఇంగ్లీష్ అమ్మాయిని బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకుంటారు? డాన్స్ బ్యూటీ కోసం అంతే. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు ఎందుకు పెట్టుకోరు అంటే, ఇంకోటి ఏంటంటే తెలుగు అమ్మాయిలు ఇక్కడ వరకు జీన్స్ వేయాలన్నా, ఇక్కడ వరకు స్కర్ట్స్ వేయాలన్నా, జబ్బలు లేకుండా చేయాలన్నా మన తెలుగు అమ్మాయిలు చేయరు. ఎందుకు చేయరంటే వాళ్ళు మేము చేయమంటారు అనమాట. ఒకళ్ళు చేసినా కానీ బాడీ సూట్ వేసుకుంటారు. బాడీ సూట్ వేసుకుంటే బాడీ సూట్లో కెమెరా గలీజ్గా అవుపడుతుంది. ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది వర్క్. మన వాళ్ళకి వర్క్ కాదు, మన వాళ్ళకి సిగ్గు బాధపడుతుంటారు అనమాట. మన వాళ్ళు ఏంటంటే నేను చిచ్చి నేను చేయను అంటారు. వాళ్ళు ఏంటంటే సబ్ చోటు తెతే ఏదంటే చేస్తారు. ఓన్లీ ముంబై
ముంబై నుంచి స్టార్ట్ చేసుకోండి. ముంబై నుంచి మళ్ళీ చెన్నై వాళ్ళు కూడా చేయరు. ముంబై నుంచి ఇక ముంబై రష్యన్ గర్ల్స్, బాంబే గర్ల్స్ అక్కడ వాళ్ళు మొత్తం చేస్తారు. మోడల్స్ వాళ్ళంతా ఎక్కడికి కాదు అసలు చిన్న చెడ్డీ ఏమైనా వేస్తారు. అంటే వాళ్ళ వృత్తి అది, వర్క్ కోసం అంతే. వాళ్ళకి అంతే ఉండదు కానీ వాళ్ళకి పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి. పర్ డే వచ్చి 20K 30K ఉంటుంది. సాంగ్ చూసేస్తారు. సాంగ్ ఇప్పుడు పెద్ద హీరో సాంగ్ అనుకో 10 days పెట్టుకుంటారు. ఇంకా పెద్ద హీరో సాంగ్ అనుకో 30 days పెట్టుకుంటారు. 1 month పెట్టుకుంటారు. బాహుబలి సాంగ్ 1 month రిహార్సల్ చేశారు. నాటు 1 month రిహార్సల్సే. బాహుబలి త్రిబులార్లో నాటు సాంగ్ని 1 month రిహార్సల్ చేశారు. 1 month రిహార్సల్ చేశారు. ఎందుకంటే కొంచెం హెవీ బీట్, ఫాస్ట్ బీట్ అది. అట్లా ఇంకొక సాంగ్ కూడా ఏదో 1 month చేశారు ఈ మధ్య. బాహుబలిలో కూడా ఒక సాంగ్ ఉంటుంది, ధీర. బాహుబలిలో ధీర లేదా మాస్టర్, మగధీరలో ఉంది. అదే మన ఈ సాంగ్ అండి, పడవలో ఉంటుందిగా మన ఓరోరి రాజా, అది ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. దాన్ని కూడా 1 month చేశారు. అది మీకు తెలుస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్, ఏ సాంగ్ తీయబోతున్నారు త్వరలో, దానికి ఎవరు కొరియోగ్రఫీ చేయబోతున్నారు తెలుస్తుంది కంపల్సరీ. ఎందుకంటే మా యూనియన్కి కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు మేము నెక్స్ట్ తీసుకునేది ఏంటంటే కంపల్సరీ తెలంగాణలో వర్క్ ఇవ్వాలా. తెలంగాణలో వర్క్ ఇవ్వకపోతే తాట తీస్తామని చెప్పి కూడా ప్లాన్ చేసినాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా కళాకారులు చాలామంది ఉన్నారు. తెలంగాణలో సింగర్ లేరా, వచ్చిందే ఫీలింగ్స్ సాంగ్ ఇద్దరు పాడిన వాళ్ళు కూడా నా సాంగ్స్ పాడిన వాళ్ళే. అమ్మాయి లక్ష్మి నా పాట ఏం పాడిందంటే, పొద్దుగాల లేసిపోవ బావో పొలముకెళ్ళి పూలన్నీ తేవో, ఆ సాంగ్ నేనే రాసా, అమ్మాయి పాడిన పాట సూపర్ ఉంటుంది. ఈ శంకర్ బాబు నాది వచ్చింది తెలంగాణ బోనాల పండగ అని 5 సంవత్సరాల క్రితమే ఆయనకు నేను పాడిపించుకున్నా. వాళ్ళిద్దరు తెలంగాణ కళాకారులే. ఎందుకంటే మన తెలంగాణలో చాలా కళాకారులు ఉన్నారు. వాళ్ళకి వర్క్ ఇవ్వట్లే, వాళ్ళని పాడనియట్లే, వాళ్ళని ఎదగనియట్లే. ఏడ చూసినా వీళ్ళే ఉన్నారు. కాబట్టి అందుకోసం ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు కూడా వర్క్ రావాలని చెప్పి ఒక పోరాటం అది చేద్దాం. ఈ పోరాటంలో చాలా భారీ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే అందరికీ రావాలి. ఇప్పుడు ఈ తెలంగాణలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉందా లేదా, మన వాళ్ళకు వర్క్ ఇస్తే మన వాళ్ళు కూడా చాలామంది బాగుపడతారు అని చెప్పి పోరాటం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అట్లానే ఇప్పుడు లోకల్ పిల్లకి సడన్ గా ఫేస్ అట్లా ఇప్పుడు మీరు హెల్ప్ చేయడము, వీడియోస్ చేయడము, మీ దాంట్లో వేసానంటే రీచ్ ఉంటుందని తెలుస్తుంది. సో ఎక్కువ రీచ్ వెళ్ళాలి, తర్వాత వీడియోస్ చూసి అందరూ హెల్ప్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆమె అసలు ఎందుకు యూజ్ చేసింది, ఎంత ఖర్చు అయింది ఏంటి అసలు? యాక్చువల్గా అమ్మాయికి ఏమైందంటే ఏదో షూట్కి వెళ్తుందంట. షూట్కి వెళ్తుంటే ఆ మేకప్ వాడుతుంటారు కదా వాళ్ళు. మేకప్ తీయాలంటే చాలామంది నూనె రాసుకుంటారు. అమ్మాయి నూనె రాసుకొని వాడితే కొంచెం నల్లగా అయిందంట. నల్లగా అయితే ఆ మేకప్ మ్యాన్ అడిగిందంట మేకప్ మ్యాన్ని, సార్ నేను కొంచెం నల్లగా అయిన నా ఫేస్ ఏం వాడాలంటే కొన్ని క్రీమ్స్ ఉంటాయమ్మా తీసుకోవాలంట. మెడికల్ షాప్ పోయినా ఇచ్చాడు. అదేంటంటే అది చాలా డేంజర్. అది స్కిన్ షైన్ చాలా మందికి, కొంతమందికి పడదు, కొంతమందికి చర్మాలే ఊడిపోతాయంట. ఇంకా అమ్మాయికి ఏమైందంటే ఇప్పుడు ముఖానికి రాసుకున్న తర్వాత ఫస్ట్ ఏమైందంటే మొత్తం ముఖం ఫస్ట్ రాసుకున్న అర్ధగంటకే ఎక్కడికక్కడ కమిలిపోయిన తర్వాత దాన్ని ఏం చేసింది, కమిలిపోయి బాగా వాసి ఉబ్బిన తర్వాత ఏం చేసింది, హాస్పిటల్ పోయారు. ఇక్కడ హాస్పిటల్ పోయి ఈ ట్యాబ్లెట్ ఇచ్చిండు, ఆడ హాస్పిటల్ పోతే ఆ ట్యాబ్లెట్ ఇచ్చిండు, ఈ హాస్పిటల్ పోతే ఈ ట్యాబ్లెట్ ఇచ్చిండు. వేసుకుంటూనే ఉంది మధ్యాహ్నం సాయంత్రం. వేసుకునే వరకు బాగా వీక్ అయిపోయింది. ట్యాబ్లెట్లు వేసుకొని వీక్ అయిపోయి చేతగా లేకపోతే ఇక అమ్మాయికి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. నేను పోయి ఇంటికి పోయి ఒక వీడియో చేసా, 4 million ఏమైపోయింది ఆ వీడియో. పర్లేదు, దేవుడి దేవుళ్ళ అమ్మాయికి ఎంతో కొంత వచ్చి ఉంటాయి. ఎందుకంటే 2 కొడుకులే పాపం, చిన్నోళ్ళు. ఇంకోటి ఏంటంటే అది కూడా కొంతమందికి కూడా హెయిర్ డ్రై ఉంటుంది, కలర్ గోద్రేజ్ ఇట్లా కలర్స్ ఉంటాయి. అవి మీసాలకు రాసుకున్న కొంతమంది పడక పెదాలు ఇంతలా వాస్తాయి. ఇది కూడా సేమ్ అదే కలర్ లాంటిది. కొంతమందికి తెలియక వాడతారు. అంటే స్కిన్ షైన్ అనేది నైట్ టైం పడుకునేటప్పుడు రాసుకోవాలంటే అది కూడా కొంచెం ఏమోగా వాటి గురించి అయితే ఐడియా లేదు. కానీ అమ్మాయి అయితే రాసుకుంది, ఖరాబ్ అయిపోయింది. కానీ ఇంకోటి ఏంటంటే ఏం జరిగినా మన మంచిగా పెద్దలు అంటారు. అమ్మాయికి అది జరగడం కూడా మంచిగా జరిగింది పాపం. ఎందుకంటే మంచి జరగడం మీన్స్ అంటే అమ్మాయికి ఏదో పెద్ద జరగబోయేది ఉంది, చిన్నది జరిగింది. ఎందుకంటే అమ్మాయి మాకు 2 రోజులకు ముందే నేను కుంభమేళ పోతా మాస్టర్ అనుకున్నాను. కుంభమేళ కాశీ ట్రిప్ ఉంది మాకు అనుకుని టికెట్లు కూడా బుక్ చేసుకుంది. ఆడ ఇంకేదైనా జరిగేది ఉందేమో, ఈ చిన్న దాంతో ఆగిపోయింది అనుకున్నాం. అక్కడ అయ్యి ఉంటే అసలు చూసుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండేవారు, చూసుకునేవాళ్ళు కదా. అక్కడ ఇంకేం జరగాలని రాసి పెట్టేది ఉందో. ఇప్పుడు మొన్న నాకు కూడా చాలా ఏదేదో అన్నారు. అంటే ఎట్లుంటుంది అంటే మాలో కానీ కొంతమందికి ఏంటంటే చిన్నవి జరుగుతుంటాయి. ఫస్ట్ చిన్నవి జరిగితే పెద్దవి ఆగిపోతుంటాయి. కొంతమందికి డైరెక్ట్ పెద్దవి జరుగుతాయి. అట్లా కొంతమందికి అట్లుండదు, కొంతమందికి చిన్నదాంతో అయిపోతుంది చాలా మంది. కానీ దీని వల్ల లోకల్ పిల్ల మీద ఉన్న కాంట్రవర్సీ మొత్తం పోయి చాలా మందికి సింపతి కూడా వచ్చేసింది. అది అంటే నేను చేసినంటే ఇక కొంచెం అందరూ నాకు తెలిసి
నన్ను అంటే 50-50 ఉన్నారు. బషీర్ మాస్టర్ ఎదగొద్దని కొంతమంది ఉన్నారు, బషీర్ మాస్టర్ ఎదగాలని కొంతమంది ఉన్నారు. అట్లా కాబట్టి కొంచెం ఎదగాలని ఉన్న వాళ్ళు కూడా అమ్మాయికి బాగా సపోర్ట్ చేసారు. దానివల్ల కొంచెం అమ్మాయికి కొంచెం బాగానే రీచ్ వచ్చింది. ఇప్పుడైతే కొంచెం ఫేస్ అయితే మంచిగా అయింది.